నమస్తే. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ పాలనకు 7 ఏళ్లు పూర్తయ్యాయి. ఒక దేశ ప్రయాణంలో 7 ఏళ్లు చాలా చిన్న సమయమే కావచ్చు, కానీ ఈ కొద్ది సమయంలోనే అనూహ్య నిర్ణయాలు, అనుకోని మలుపులు, అనేక సమస్యలు అన్నిటినీ అధిగమిస్తూ వస్తోంది భారతదేశం. సమస్య ఎదురైనప్పుడల్లా స్పోర్టివ్ స్పిరిట్తో పనిచేస్తూ దేశాన్ని గట్టెక్కిస్తోంది మోదీ నాయకత్వం. मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. 7 ఏళ్లలో ప్రధానమంత్రి ఏం సాధించారు? ఒక్కో మైలురాయిని దాటుతున్నప్పుడల్లా ఒక్కో ప్రశ్న. 7 ఏళ్లలో మోదీ సర్కార్ చేపట్టిన సాహసోపేత నిర్ణయాలు చాలా ఉన్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భారత్ ర్యాంక్ గణనీయంగా మెరుగుపడింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 2014లో 142వ స్థానంలో ఉన్న భారతదేశం 2019లో 63వ స్థానానికి చేరుకుంది. ఇండియాలో ఒక వ్యాపారం ప్రారంభించడానికి పట్టే గడువుని 30 రోజుల నుంచి 18 రోజులకు తగ్గించింది మోదీ సర్కార్. భారతదేశాన్ని విదేశీ పెట్టుబడిదారులకు అనుకూలంగా మారుస్తూ అనేక నిర్ణయాలు తీసుకుంది. కేంద్రంలో ఎన్డీఏ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక సంస్కరణల్ని వేగంగా అమలు చేస్తోంది. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేయడం ద్వారా 1,00,000 కోట్లకు పైగా నిధుల్ని సమీకరించే కార్యక్రమంలో ఉంది మోదీ సర్కార్. ఈజ్ ఆఫ్ లివింగ్, ప్రజా జీవనాన్ని మరింత సరళంగా, సౌకర్యవంతంగా మార్చడం, ఇదే మోదీ సర్కార్ లక్ష్యం. మహమ్మారి విజృంభిస్తోన్న సమయంలో పేదలకు ఎలాంటి సమస్యలు లేకుండా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందించడం, రేషన్, నగదు బదిలీ ద్వారా ప్రజల్ని ఆదుకుంటోంది. నగరాలు, పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యమిస్తూనే నగరాల్లో ఉండే సౌకర్యాలను గ్రామాలకు అందించేలా ఇంటింటికి ఇంటర్నెట్ ను విస్తరిస్తోంది. డిజిటల్ ఇండియా ద్వారా అన్ని పంచాయతీలను ఆప్టిక్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ తో కలుపుతోంది. మౌలిక వసతుల కల్పన కోసం 100 లక్షల కోట్ల రూపాయలని ఖర్చు చేయాలని నిర్ణయించింది మోదీ సర్కార్. ఈ నిధులతో రోడ్లు, రైల్వే లైన్లు, బ్రిడ్జిలు నిర్మించనున్నారు. ఇంటింటికి నల్ల ద్వారా తాగునీరు అందించే ప్రణాళికను అమలు చేస్తోంది. అవినీతి లేని పాలన. 2014 ముందు బయటపడ్డ అనేక స్కామ్లు, అవినీతి, అక్రమాల్ని చూసి దేశ ప్రజానీకం విసిగిపోయింది. ప్రధానిగా 7 ఏళ్లలో ఎక్కడా ఒక్క స్కామ్ కూడా లేకుండా పాలన సాగించడం మోదీ సర్కార్ సాధించిన మరో విజయం. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో నగదురహిత లావాదేవీలు పెరిగాయి. విచ్చలవిడిగా ఉన్న పన్నుల విధానాన్ని సంస్కరించింది. జీఎస్టీ అమలు తర్వాత 5 స్లాబుల్లో పన్నుల విధానాన్ని అమలు చేస్తున్నారు. పన్నుల పరిధిలోకి ఎక్కువ మందిని తీసుకురావడం ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి పెరిగిన ఆదాయాన్ని మౌలిక వసతుల కల్పనకు ఉపయోగిస్తున్నారు. రియల్ ఎస్టేట్, చిట్ ఫండ్ మోసాలు, బ్యాంకింగ్ మోసాల్ని అరికట్టేందుకు చట్టాలను సవరించి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది మోదీ ప్రభుత్వం. భారతదేశానికి అతిపెద్ద ఆస్తి దేశంలో ఉన్న యువత. విద్య, ఉద్యోగాలు, ఉపాధి కల్పనలో యువత ఆశల్ని నెరవేర్చే విధంగా మోదీ సర్కార్ ఈ 7 ఏళ్లలో ఎన్నో నిర్ణయాలు తీసుకుంది. యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంచేందుకు దేశవ్యాప్తంగా స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ను అమలు చేస్తోంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించేందుకు స్టార్టప్ ఇండియా కింద ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఆధునిక అవసరాలకు అనుగుణంగా జాతీయ విద్యా విధానాన్ని ప్రకటించింది మోదీ ప్రభుత్వం. స్వయం ఉపాధిని ప్రోత్సహించడంతో పాటు చిన్న, మధ్యతరహా పరిశ్రమల్ని ప్రారంభించే వారికి రుణాలిచ్చేలా చర్యలు తీసుకుంది. విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యం పెంచేందుకు ఆన్లైన్ ద్వారా కోచింగ్ ఇచ్చేలా ఈ విద్యా కార్యక్రమాన్ని లాంచ్ చేసింది. ఫిట్ ఇండియా, రోగాలకు చికిత్స అందించడమే కాదు, జబ్బులు బారిన పడకుండా ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకునేలా ఫిట్ ఇండియా కాన్సెప్ట్ ను ప్రమోట్ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తక్కువ ప్రీమియంతో వైద్య బీమా అందించేందుకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తీసుకొచ్చింది మోదీ సర్కార్. 2014 తర్వాత దేశవ్యాప్తంగా 157 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసింది. ఆయుష్మాన్ భారత్ కింద 12.46 కోట్ల కుటుంబాలకు హెల్త్ కార్డులు అందాయి. 2014 ముందు దేశంలో ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆసుపత్రులు 6 మాత్రమే ఉండేవి. మోదీ ప్రభుత్వం కొత్తగా 22 ఎయిమ్స్ శాంక్షన్ చేసింది. ఇందులో కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. కోవిడ్ మొదటి దశను విజయవంతంగా ఎదుర్కొన్న భారత్ రెండో దశలోనూ అనేక అవాంతరాల్ని అధిగమించింది. ఆక్సిజన్ సరఫరా సమస్యను పరిష్కరించింది. థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు న్యూ ఇండియా, డ్రీమ్ బిగ్, అచీవ్ బిగ్, ఇదే మోదీ మంత్ర. మౌలిక వసతుల కల్పనలో ఈ 7 ఏళ్లలో అనేక కొత్త రికార్డులు నమోదయ్యాయి. భారత్ మాల, సాగర్ మాల, వజ్ర చతుర్భుజి లాంటి స్కీమ్లు పట్టాలకెక్కాయి.
పర్యావరణ హితమైన అభివృద్ధి వైపు వడివడిగా అడుగులు వేస్తోంది భారతదేశం. కొత్తగా ఎయిర్పోర్టులు, పోర్టుల నిర్మాణం, దేశంలో ప్రధాన నగరాల్ని కలిపే విధంగా జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోంది. రైల్వేల ఆధునీకరణ వేగంగా సాగుతోంది. కొత్త రైల్వే లైన్లు, రైల్వేలలో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్, ఎయిర్పోర్ట్ల తరహాలో రైల్వే స్టేషన్ల నిర్మాణం, ఉడాన్ స్కీమ్ కింద మధ్యతరగతికి అందుబాటులో విమాన ప్రయాణం లాంటివి ఈ 7 ఏళ్లలో సాధించిన విజయాల్లో కొన్ని మాత్రమే. ఆధునిక భారతదేశం కోసం వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను సృష్టించేందుకు పక్కా ప్లానింగ్ తో అడుగులు వేస్తోంది మోదీ ప్రభుత్వం. ఈ 7 ఏళ్లలో సాధించిన విజయాలిచ్చిన స్ఫూర్తితో రానున్న రోజుల్లో మిగతా లక్ష్యాలను సాధిస్తామంటోంది కేంద్ర ప్రభుత్వం. 5 ఏళ్లలో 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ. మోదీ 2.0లో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం ఇది. ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒక అడుగు ముందుకేసిన భారతదేశం లక్ష్య సాధన వైపు పరుగులు తీస్తోంది. ఇందులోనే కరోనా రూపంలో అనుకోని అవాంతరం. పరిస్థితులు సానుకూలంగా మారితే ఇండియన్ ఎకానమీకి తిరుగులేదంటున్నాయి ప్రపంచ రేటింగ్ సంస్థలు. కోవిడ్ తర్వాత ప్రపంచానికి ఆశాజ్యోతిలా కనిపిస్తోంది భారతదేశం. మిడిల్ క్లాస్ ఆశలకు అండ. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలు మధ్యతరగతి జీవులు. కలల్ని నిజం చేసుకునేందుకు రేయింపవళ్లు శ్రమిస్తుంది వర్గం. ఇండియన్ మిడిల్ క్లాస్ ఆస్పిరేషన్స్ ను అర్థం చేసుకుంది మోదీ సర్కార్. మధ్యతరగతి జీవుల కలల్ని నిజం చేసుకునేందుకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేస్తోంది. ఇళ్లు కొనుక్కునే వారికి ఈఎంఐల భారం తగ్గించింది. చట్టపరంగా రక్షణలు తీసుకొచ్చింది. నిత్యావసర వస్తువుల్ని జీఎస్టీలో అతి తక్కువ స్లాబ్స్ లో ఫిక్స్ చేసింది. చిట్ ఫండ్ కంపెనీలు, ఇతర ఫైనాన్స్ సంస్థలు మోసం చేయకుండా చట్టాల్ని కఠినం చేసింది. తక్కువ ఆదాయం ఉన్న వారికి ఆదాయ పన్ను మినహాయింపునిస్తోంది. రుణాలు ఎగవేసే వాళ్లు, పన్ను ఎగవేతదారులపై కఠినంగా వ్యవహరిస్తోంది. మిడిల్ క్లాస్ కు మెరుగైన సేవలు కల్పించే దిశగా 7 ఏళ్లలో అనేక నిర్ణయాలు తీసుకుంది మోదీ ప్రభుత్వం. మహిళా సాధికారత. నరేంద్ర మోదీ ప్రభుత్వం దృష్టి పెట్టిన అంశాల్లో కీలకమైంది, ముఖ్యమైంది విమెన్ ఎంపవర్మెంట్. బేటీ బచావో, బేటీ పడావో స్కీమ్ తో మొదలు పెడితే మహిళల కోసం అనేక పథకాల్ని తీసుకొచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. ముద్రా బ్యాంకులను ఏర్పాటు చేసి ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు రుణాలిస్తోంది. ఈ 7 ఏళ్లలో 15 లక్షల కోట్ల రూపాయల రుణాల్ని మంజూరు చేసింది. ఉజ్వల యోజన కింద 8 కోట్ల మంది మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన కింద 23 కోట్ల మంది మహిళలు లబ్ధి పొందారు. స్వచ్ఛ భారత్ స్కీమ్ కింద గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుతోంది. మహిళల ఆరోగ్య పరిరక్షణతో పాటు గర్భిణులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు ఇస్తున్న నిధుల్ని పెంచిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిదే. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చే ఇళ్లలో మహిళలకు ఇంపార్టెన్స్ ఇస్తోంది. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మహిళలకు ఈ 7 ఏళ్లలో అధిక ప్రాధాన్యమిచ్చింది. వ్యవసాయానికి ప్రోత్సాహం. 2022 కల్లా వ్యవసాయ ఉత్పత్తులకు రెట్టింపు మద్దతు ధర అందించడమే లక్ష్యమని 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రధాని మోదీ ఈ లక్ష్య సాధన కోసం అనేక చర్యలు తీసుకున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలు, ఎరువుల్ని సకాలంలో అందించడం, వ్యవసాయ ఉత్పత్తులకు దేశవ్యాప్త మార్కెట్, పంటల్ని తరలించేందుకు కిసాన్ రైళ్లను ప్రవేశపెట్టడం, ఇరిగేషన్ కు హై ప్రయారిటీ లాంటివి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయాలు. ప్రతి బడ్జెట్ లో పంట రుణాల కేటాయింపుల్ని భారీగా పెంచుతోంది కేంద్ర ప్రభుత్వం. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద కోట్ల మంది రైతులకు ఏటా 6,000 రూపాయల పంట సాయం అందిస్తోంది. వ్యవసాయ పరికరాల్ని సబ్సిడీ ధరలకు అందిస్తోంది. ఫార్మింగ్ లో ఆధునికతను జోడించడంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు ప్రధాని మోదీ. 7 ఏళ్లుగా చేపట్టిన ఈ చర్యల వల్ల దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో పెరిగింది. ఇండియా ఫస్ట్. పొరుగు దేశాలతో సత్సంబంధాలు, అంతర్జాతీయంగా బలమైన విదేశాంగ విధానం, సరిహద్దుల్లో ఆక్రమణలకు అడ్డుకట్ట వేయడం, సైన్యాన్ని ఆధునీకరించడం. ఇలాంటి అంశాల్లో మోదీ సర్కార్ లక్ష్యం ఒక్కటే, ఇండియా ఫస్ట్. భారతదేశ ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీలేని వైఖరి అనుసరిస్తోంది ఎన్డీఏ ప్రభుత్వం. విదేశాల్లో ఉంటున్న భారతీయులకు అన్ని రకాలుగా అండగా నిలుస్తోంది. సిరియా, యెమెన్ లో అంతర్యుద్ధం చెలరేగినప్పుడు అక్కడున్న భారతీయుల్ని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చింది. అరబ్ దేశాల్లో భారతీయులకు సాయం అందించేందుకు ప్రత్యేక డెస్కుల్ని ఏర్పాటు చేసింది. దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్, చైనాల దురాక్రమణ ప్రయత్నాల్ని విజయవంతంగా తిప్పికొట్టింది. అంతర్జాతీయంగా పాక్ దుర్మార్గాల్ని ఎండగట్టడం, కాశ్మీర్లో అల్లర్లకు అడ్డుకట్ట వేయడంలో మోదీ సర్కార్ సక్సెస్ అయింది. ఇండియన్ ఆర్మీని ఆధునీకరించి ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతోంది. పేదలకు అభివృద్ధి ఫలాలు. అభివృద్ధి సాధించడమే కాదు, దాని ఫలాల్ని పేదలకు పంచడం కీలకం. మోదీ సర్కార్ ఈ 7 ఏళ్లలో 13 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేసింది. పేదల బతుకు చిత్రాన్ని మార్చేందుకు వీలుగా అవకాశాల్ని సృష్టించింది. కోవిడ్ కష్టాల్లో పేదలకు అండగా నిలిచింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది. ఉపాధి హామీ కింద ఇచ్చే వేతనాన్ని పెంచింది.
ఆత్మనిర్భర్ భారత్ స్కీమ్లో నగర పట్టణ పేదల్ని భాగస్వాములుగా చేసింది. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల్ని ఆదుకునేందుకు నిధుల్ని కేటాయించింది. ఇల్లు లేని నిరుపేదలకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద గృహాలు నిర్మిస్తోంది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 42 కోట్ల మంది ప్రజలకు 30,000 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక సాయం అందించింది. ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన కింద 7 ఏళ్లలో 2.84 లక్షల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరిగింది. 2024 నాటికి గ్రామాల్లోని ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ద్వారా తాగునీరిచ్చే పథకాన్ని అమలు చేస్తోంది మోదీ సర్కార్. కోవిడ్ పై పోరాటం. ప్రపంచం కోవిడ్తో అల్లాడుతున్న సమయంలోనే ఇండియా మేలుకొంది. లాక్డౌన్తో కోట్ల మంది ప్రాణాల్ని కాపాడుకుంది. కోవిడ్తో పోరాడేందుకు వైద్యపరంగా అన్ని రకాలుగా సిద్ధమైంది. వేగంగా కోవిడ్ బెడ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. పీపీఈ కిట్లు, శానిటైజర్లు, మాస్కుల ఉత్పత్తిని భారీగా పెంచింది. కోవిడ్ సెకండ్ వేవ్ లో వచ్చిన సమస్యల్ని అధిగమిస్తోంది. ప్రపంచంలో అందరికంటే ముందు 2 వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. విదేశీ వ్యాక్సిన్ల వాడకానికి అనుమతినిచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద మాస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిస్తోంది. ఇప్పటికే 22 కోట్ల మందికి వ్యాక్సిన్లు వేసింది. కోవిడ్ పై పోరాటంలో ప్రపంచానికి అండగా నిలవడం ద్వారా వసుధైక కుటుంబ భావనను చాటి చెప్పింది ఎన్డీఏ ప్రభుత్వం. కోవిడ్ కేసులు లక్షల్లో ఉన్న మరణాల రేటు తక్కువగా ఉండడం, రికవరీ రేటు 95% కంటే ఎక్కువగా ఉండడం భారత్ సాధించిన విజయాలు.